అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఈయన గుంట్లో బాగానప్పుడు మీరు ఇచ్చిన సపోర్ట్ మాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. ఆ దేవుడి దయ వల్ల మీ అందరి ప్రార్థన వల్ల ఆయన కోలుకున్నారు. ఇక నుంచి మేము కూడా మీకోసం వంటలు చేస్తాం, స్టార్ట్ చేస్తాం. ప్రతి వీడియోలో కాకపోయినా అప్పుడప్పుడు వెంకటేశ్వర నాని చేస్తూ ఉంటారు. నాకు పూర్తిగా నయం అయ్యి చేసే ఓపిక శక్తి వచ్చాక అన్నీ మేమే చేస్తాం. అప్పటి వరకు మీరు కాస్త సపోర్ట్ చేస్తూ ఛానల్ ముందుకు తీసుకెళ్ళాలి. ఇవాళ అయితే మీ అందరి కోసం మామిడికాయ పెసరపప్పు చేస్తున్నానండి. ఏమయ్యా నువ్వు కాసేపు పడుకో, వంట అయ్యాక లేపుతా. అట్లాగే ఈ పెసరపప్పు 1-2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ పెసరపప్పు ఉడికేలోపు మామిడికాయ చెక్కు తీసుకుందాం. మామిడికాయ పప్పు అంటే చాలామందికి ఇష్టం. మా పిల్లలు చిన్నప్పుడు అన్నంలో మామిడికాయ పప్పు కాస్త నెయ్యేసి కలిపి పెడితే పోటీ పడి మరీ తినేవాళ్ళు. ఇప్పటికీ వేసవకాలం సెలవులకి పిల్లల్ని తీసుకుని వచ్చినప్పుడు మా అబ్బాయి పనిమాల నాతో మామిడికాయ పప్పు వండించుకుని తింటాడు. ఈసారి పిల్లలకి పిండి వంట ఏమీ చేయలేకపోయాం. ఈయన ఆరోగ్యం బాగలేదు కదండి. ఈయన చూసుకుని ఇంట్లో పని చక్క పెట్టుకునేప్పటికే సరిపోతుంది. ఇంకా పప్పలు అవి ఎలా అవుతాయి? ఇప్పటికీ టయానికి మందులు ఇవ్వాలి. నీరసం రాకోకుండా ఆరార ఏదో ఒకటి ఇవ్వతా ఉండాలి. వీళ్ళందరూ జాగ్రత్తగానే చూసుకుంటున్నారు. అమ్మ తర్వాత ఆలనా పాలనా భార్య ఒకటి చూసుకునేది. కోపంలో ఎన్నన్నా ఎన్ని పట్టించుకోకుండా చాలా సమయంతో మన కోసం సేవలు చేస్తారు. ఆ విషయంలో నేను అదృష్టవంతున్నే. నన్ను పొగుడుతున్నావా లేకపోతే నిన్ను నువ్వే పొగుడుకుంటున్నావా? నువ్వు నేను ఏరేంటే పిచ్చి మొహమా? నీ అదృష్టం నాది కదా, నా అదృష్టం నీది కదా. నీ కోపం మాత్రం నాకు లేదయ్యా. మందులు మింగటానికి ఎంత సతాయించేవాడివి, ఇంకోసారి అయితే ఇసురు కొట్టేవాడివి. చేదు మందులు తిని తిని ఇసు పుట్టిందే, ఏం చేస్తాం? సర్లే నిన్ను కాసేపు పడుకోమంటే మళ్ళీ మాటలు కలిపేవేంటి? నిద్ర పడతలేదే, ఏదైనా పని ఉంటే చెప్పు, చేస్తా. వంట అయ్యాక తినిపెట్టు చాలు, ఇంకేం అవసరం లేదు. పనికి అలవాటు అయిపోయిన శరీరం కూతంత ఏదన్నా ఓపుకుండా పని చేయాలనిపిస్తుంది. తిని కూర్చోవడం అంటే కొంచెం ఇబ్బందే. పప్పు అయితే ఉడికింది. ఇప్పుడు ఇందులో మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయ ముక్కలు కాడ వేసుకుంటున్నాను. అలాగే చిటికెడు పసుపు కాడ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కారం కాడ వేసుకుంటున్నాను. ఏమయ్యా పప్పు ఉడికిపోతాకు వచ్చింది కానీ నిద్ర రావట్లేదన్నావుగా, వెళ్ళి 2 కరివేపాకు రెమ్మలు కోసిన తాలింపులోకి. అలాగే రంగనాయకమ్మా. ఉప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మెదుపుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. పప్పు అయితే మెదుగుతం అయిపోయింది. ఇప్పుడు పప్పులో తాలింపు పెట్టుకుంటున్నాను. ఆయిల్,
నూనె అయితే కాగింది, ఇందులో తాలింపు దినుసులు వేసుకుంటున్నా. అలాగే ఎండుమిరకాయలు కాడ వేసుకుంటున్నా. కచ్చా బచ్చా దంచిన ఎల్లుల్లిపాయ రెబ్బలు కాడ వేసుకుంటున్నా. కరివేపాకు, అలాగే టేస్ట్ కోసం కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నాను. తాలింపు మెదుపుకున్న పప్పులో వేసుకుంటున్నాను. ఏమయ్యా పప్పు ఉడిపోయింది కానీ అండబట్టిస్తారా? ఉప్పు మామిడికాయ చాలా బాగుంది, రోటీ చాలా బాగుంది పుల్లపుల్లగా. ఏం చేయడానికి మనం పెట్టుకోలేదు. నువ్వు తినయ్యా, నేను తింటాలే. అదేం కాదు, నువ్వు కూడా పెట్టుకో. సరేనయ్యా, పెట్టుకుంటున్నాను. రానాక మా భార్యాభర్తలు కలిసి తింటాకి ఎంత ఇష్టం ఉండాలి తెలుసా. కలిసి సజ్జానం తిన్నా ఆనందం ఏడు. ఏడు వేడి కక్క ముక్క తిన్నా తృప్తి ఉండదు. నిజమేనయ్యా.